హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నేల్ చూసే వచ్చుంటారు రవ్వ లడ్డూల నుంచి కేసరి చేయడం ఎలా ఏంటి అని చెప్పి. ఫుల్ వీడియో చూడండి, మీరు కొన్ని షాక్ అయిపోతారనమాట. షేక్ అయిపోతారు లాస్ట్కి వచ్చేటప్పటికి. ఏంటంటే ఫస్ట్ కొంచెం నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని వాటిని మీరు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు అయితే ఒక కప్పు, లేదా 2 కప్పులు అయితే 2 కప్పులు బొంబాయి రవ్వని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. దీన్ని ఫ్రై చేసుకోవడంలోనే టేస్ట్ ఉంటుంది. బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం వాటర్ పోసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాం కాబట్టి దానిలో 1/2 కప్పు షుగర్ వేసుకోండి. మీరు షుగర్ ఎక్కువ తింటే ఇంకొక కప్పు వేసుకోండి. చక్కెర వస్తుంది, షుగర్ వస్తుంది. మీకు ఎక్కువ షుగర్ తింటే షుగర్ వస్తుంది. వాటన్నిటిని బాగా మరిగించండి. తీగ పాకం అంటారు చూసారా, మన చేతి వేళ్ల మధ్యలో ఇట్లా పట్టుకుంటే సాగుతూ ఉంటుంది. సో అట్లా వచ్చేంత వరకు మీరు దాన్ని మరిగించుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నవన్నిటిని దీంట్లో వేసేసి అది రవ్వని జీడిపప్పులని వేసేసి కొంచెం కలుపుకొని కొంచెం మా పాకంలో కలిసేలాగా కలుపుకొని దాన్ని ఒక 5 minutes పక్కన పెట్టారనుకోండి, గడ్డ కట్టేసింది అనమాట. సో అది మీకు రవ్వ లడ్డూలా రాదు. మీకు రవ్వ లడ్డు రావాలి అంటే దాన్ని మీరు ఇప్పుడే వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోండి. లేదు అనుకుంటే ఇట్లా అయిపోతుంది అనమాట. సో దాన్ని ఏం చేయలేం. సో ఇలా అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి అంటే అదే ఈ వీడియో అనమాట. ఏం చేయాలి అంటే దీంట్లో ఒక అరగంట సేపు నీళ్లు పోసి మంచిగా దీన్ని నానబెట్టి ఆ పెంకులన్నీ తీసేసి మంచిగా మెత్తగా చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కేసరి చేసుకోవాలి. అదే రవ్వ కేసరి.